ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ చెక్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను చెక్ లిస్ట్‌లో ఉన్న అన్ని కేటగరీస్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఇంటర్వ్యూలో సరిపోతుంది. కానీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను డీటెయిల్ డిస్క్రిప్షన్ ప్రతి చెక్ లిస్ట్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో, ఎవరైతే అప్రూవ్ చేశారో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో చెక్ చేయండి. ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ చెక్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌లోని. సో, ఆ చెక్ లిస్ట్‌లో ఏమేమి ఉంటాయో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ చెక్ లిస్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్డ్ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ షుడ్ బి కంప్లీటెడ్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ టు ఎన్‌ష్యూర్ ద ప్రాజెక్ట్ స్టార్ట్స్ ఆన్ ది రైట్ పాత్. అంటే ఏంటి? ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ చెక్ లిస్ట్ అనేది బిఫోర్ ద కిక్ ఆఫ్ మీటింగ్ ముందే ప్రిపేర్ చేసుకుంటారు. సో, అందులో కొన్ని యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. So it helps the align the stakeholders, define the expectations, and also assign the responsibilities and establish the governance. So as per project governance పరంగా ఈ ప్రాజెక్ట్ చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చెక్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఏంటి ఆ చెక్ లిస్ట్ అంటే, ఆ చెక్ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ ఏంటి? ఆ చెక్ లిస్ట్‌లో ఉన్న కీ యాక్టివిటీస్ ఏంటి? అండ్ వాటి డిస్క్రిప్షన్స్ ఏంటి? దాన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు ప్రాజెక్ట్‌లో? అండ్ ఆల్సో దాన్ని ఎవరు అప్రూవ్ చేస్తారు? ఫస్ట్ చెక్ లిస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ చార్టర్. ఈ ప్రాజెక్ట్ చార్టర్‌ని ఎవరు అప్రూవ్ చేస్తారంటే, సో ఫస్ట్ చార్టర్ అంటే ఏంటి? ప్రిపేర్ అండ్ అబ్టైన్ ద అప్రూవల్ ఫర్ ది ప్రాజెక్ట్ చార్టర్ విచ్ డిఫైన్స్ ద ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, స్కోప్, బడ్జెట్, టైమ్‌లైన్ అండ్ ద సక్సెస్ క్రైటీరియా. అంటే మన ప్రాజెక్ట్‌లోనున్న స్కోపు, టైమ్‌లైను, బడ్జెట్, క్రైటీరియా మొత్తం ఏంటేంటి ప్రాజెక్ట్‌లో చేస్తామో ఆ ప్రిపేర్ చేసేదాన్నే ప్రాజెక్ట్ చార్టర్ అని అంటారు. ఎవరు జనరల్‌గా ప్రిపేర్ చేస్తాడు? ప్రాజెక్ట్ మేనేజర్ ప్రిపేర్ చేస్తారు ప్రాజెక్ట్ చార్టర్. దాన్ని ఎవరు అప్రూవ్ చేస్తారంటే ప్రాజెక్ట్ స్పాన్సర్ అనేవాడు అప్రూవ్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ చెక్ లిస్ట్ నేమ్ ఏంటి? బిజినెస్ కేస్ రివ్యూడ్. సో బిజినెస్ కేస్ రివ్యూ ద బిజినెస్ జస్టిఫికేషన్, ఎక్స్‌పెక్టెడ్ బెనిఫిట్స్, ఆర్ఓఐ అండ్ స్ట్రాటజిక్ అలైన్‌మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అంటే అసలు ఆర్ఓఐ అంటే ఏంటి? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే మనం పెట్టిన మనీకి మనకి ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌లో మనకి రిటర్న్ ఎంతొచ్చిందో. ఒక రూ. 10 పెట్టాము అనుకో, రూ. 8 మాత్రమే అయ్యింది. సో, ఇంకా రూ. 2 పాజిటివ్ ఉంది. ఇంకా మనం ప్రాజెక్ట్ చేయడం వల్ల అడిషనల్‌గా ఇంకా మనకు ఒక రూ. 10 వస్తే దాన్నే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అని అంటారు. సో, మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనకి ప్రాఫిట్ కూడా ఉండాలి కదా! సో, దానికోసమే రివ్యూ చేస్తారు. ఈ చెక్ లిస్ట్‌లో. ఇది ఎవరు ప్రిపేర్ చేస్తారంటే బిజినెస్ అనలిస్ట్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని ఎవరు అప్రూవ్ చేస్తారు? ప్రాజెక్ట్ స్పాన్సర్ అనేవాళ్ళు అప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ చెక్ లిస్ట్ నేమ్ ఏంటి? ప్రాజెక్ట్ స్కోప్. సో క్లియర్‌లీ డాక్యుమెంట్ వాట్ ఈస్ ఇంక్లూడెడ్, వాట్ ఈస్ ఎక్స్‌క్లూడెడ్ ఫ్రమ్ ది ప్రాజెక్ట్ టు ప్రివెంట్ ద స్కోప్ క్రీప్. ఇట్ ఈస్ డన్ బై ది ప్రిపేర్డ్ బై ది ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ అప్రూవ్డ్ బై ది ప్రాజెక్ట్ స్పాన్సర్ ఆర్ ద బిజినెస్ ఓనర్. సో ప్రాజెక్ట్ స్కోప్ డిఫైన్డ్ అంటే మన ప్రాజెక్ట్‌లోని ఏమేం చేస్తున్నామో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎన్ని డెలివరబుల్స్ మనం అవుట్‌పుట్ ఇస్తున్నామో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏంటేంటి చేయకూడదో క్లియర్‌గా మెన్షన్ చేసేదాన్నే ప్రాజెక్ట్ స్కోప్ డిఫైన్డ్ డాక్యుమెంట్ అంటారు. సో, ఈ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ కూడా ఈ ప్రాజెక్ట్ చెక్ లిస్ట్‌లోనే ఉంటుంది. నెక్స్ట్ identify the stakeholders. Identify all the internal and the external stakeholders and the document their roles and influence communication needs. సో ఎవరెవరు మన ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నారో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఆ స్టేక్ హోల్డర్ నేమ్స్ అన్నీ డీటెయిల్‌గా ఉంటారు. వాళ్ళు ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్ అంటే మన ఆర్గనైజేషన్‌లో వాళ్ళ, లేదంటే ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ ఔట్ సైడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్‌లో ఉంటారు. అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేసేదాన్నే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ అంటారు. ఆ డీటెయిల్స్ అన్ని ప్రిపేర్ చేసేది ప్రాజెక్ట్ మేనేజరు అండ్ అప్రూవ్ చేసేది ప్రాజెక్ట్ స్పాన్సరు. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటి? డిఫైన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ప్రిపేర్ ద రెసిమెట్రిక్స్. రెసిమెట్రిక్స్ అంటే రెస్పాన్సిబుల్, అకౌంటబుల్, కన్సల్టెడ్ అండ్ ఇన్ఫార్మ్డ్. అంటే మనం ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో, ఎవరైతే టాస్క్ చేస్తారో వాడిని రెస్పాన్సిబుల్ అని అంటారు. ఎవరైతే అకౌంటబుల్ అంటే ఎవరైతే అప్రూవల్ తీసుకొని లైక్ మన ప్రాజెక్ట్ మేనేజర్ మనకు కన్ఫర్మ్ చేసి ఫైనల్ జడ్జ్‌మెంట్ ఇస్తాడో వాడు అకౌంటబుల్. కన్సల్టెడ్ మన క్లయింట్‌ని కూడా కన్సల్ట్ చేస్తాము అండ్ టీమ్స్ కాల్స్‌లోని టీమ్‌ని కూడా కన్సల్ట్ చేస్తాం ఏమైనా ఇష్యూస్ ఉంటే. అండ్ ఇన్ఫార్మ్డ్ అంటే ఎవరైతే కంప్లీట్ చేసేస్తారో ఇన్ఫార్మ్ చేస్తారు. లైక్ టీమ్ అయినా కూడా అవ్వచ్చు. సో అండ్ ఆల్సో సమ్‌టైమ్స్ ఇన్ఫార్మ్డ్ క్లయింట్ కూడా అవుతాం. నా క్లయింట్‌కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. సో ఇది ఎవరు ప్రిపేర్ చేస్తారు? ప్రాజెక్ట్ మేనేజర్ ప్రిపేర్ చేస్తారు. అండ్ ఎవరైతే అప్రూవ్ చేస్తాడు? ప్రాజెక్ట్ స్పాన్సర్ అప్రూవ్ చేస్తారు. ఇది కూడా వన్ ఆఫ్ ది చెక్ లిస్ట్.
నెక్స్ట్ చెక్ లిస్ట్ ఏంటి? ప్రాజెక్ట్ టీమ్ కన్ఫర్మ్డ్. సో కన్ఫర్మ్ ద ప్రాజెక్ట్ రిసోర్సెస్, టీమ్ మెంబర్స్ అండ్ దేర్ అవైలబిలిటీస్ బిఫోర్ ద ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందే ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ అందరినీ కూడా కన్ఫర్మేషన్ తీసుకొని టీమ్ మెంబర్స్ ఎవరున్నారో చూసుకొని అండ్ ఆల్సో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. సో ఏ టైమ్స్ లో కూడా అవైలబుల్ ఉంటారు. కొంతమంది ప్రాజెక్ట్ మెంబర్స్, టీమ్ మెంబర్స్ కొన్ని డ్యూయల్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో బేస్డ్ ఆన్ ది ఎఫ్టీ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ లో వాళ్ళ ఎఫ్టీ అవర్స్ బట్టి ఏ టైంలో వాళ్ళు అవైలబిలిటీ ఉంటారు అన్ని డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. ఇది కూడా ఎవరు ప్రిపేర్ చేస్తారు? ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ ఇట్ షుడ్ బి ప్రిపేర్డ్ బై ది రిసోర్స్ మేనేజర్, అప్రూవ్డ్ బై ది డెలివరీ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ స్పాన్సర్. ఇది కూడా అప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ బడ్జెట్ అప్రూవ్డ్. ఫైనలైజ్ ద ప్రాజెక్ట్ బడ్జెట్ అండ్ obtain ద అప్రూవల్ ఫర్ ద ఫండింగ్ అండ్ ద ఫైనాన్స్ రిసోర్సెస్. అంటే మన ప్రాజెక్ట్ కి ఎంత బడ్జెట్ కావాలో అంతా కూడా ఇనిషియల్ లోనే కన్ఫర్మ్ అనేది చేసుకుంటారు. సో దాన్ని బట్టి అప్రూవల్ కి పంపుతారు. ఇదంతా కూడా డీటెయిల్స్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ ద ఫినాన్స్ మేనేజర్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని అప్రూవ్ చేసేది ప్రాజెక్ట్ స్పాన్సర్ ఆర్ ద ఫినాన్స్ హెడ్ అనేవాడు అప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ స్కెడ్యూల్ క్రియేటెడ్. ఇది కూడా వన్ ఆఫ్ ది చెక్ లిస్ట్. సో డెవలప్ ద ప్రాజెక్ట్ స్కెడ్యూల్, మైల్ స్టోన్స్ అండ్ డెలివరబుల్స్, డిపెండెన్సీస్ అండ్ ద టైమ్ లైన్స్. అంటే మన ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ ఏంటి, దేని తర్వాత ఏది చేయాలి, ఎనీ డిపెండెన్సీస్ ఉన్నాయా? డిపెండెన్సీస్ అంటే ఒక్కసారి 2 టాస్క్లు స్టార్ట్ చేయాలి, లేదంటే ఒక టాస్క్ కంప్లీట్ అయితే కానీ ఇంకో టాస్క్ అనేది అవ్వదు. ఇలా డిపెండెన్సీస్ ఉంటాయి. అన్ని కూడా చెక్ చేసుకొని అప్డేట్ చేస్తుంది ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ స్పాన్సర్ ఏమో దాన్ని అప్రూవ్ చేస్తారు. సో ఈ డీటెయిల్స్ అన్నిటినీ కూడా మ్యాండేటరీగా తెలుసుకోవాలి. ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ చెక్ లిస్ట్ లో ఒక పార్ట్. And another one is the work breakdown structure. Break down the project into manageable tasks and work package for the execution and the tracking. So entire project ni small number of smaller tasks కింద బ్రేక్ చేస్తారు. సో బ్రేక్ చేసి ఈచ్ టాస్క్ కూడా ఈచ్ రిసోర్సెస్ అవైలబుల్ గా షెడ్యూల్ చేసి అండ్ ఆల్సో టైమ్ లైన్స్ కూడా ఇస్తారు. సో ఇదంతా కూడా ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తారు అండ్ దాన్ని అప్రూవ్ చేసేవాడు ప్రాజెక్ట్ స్పాన్సర్. అండ్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ చెక్ లిస్ట్ ఏంటంటే సక్సెస్ క్రైటీరియా డిఫైన్ ద మెజరబుల్ కేపీఎస్ అండ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా దట్ డిటర్మైన్ ద ప్రాజెక్ట్ సక్సెస్. మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక సో ఎలాంటి ఎన్ని టాస్క్లు కంప్లీట్ అయితే అందులోనున్న యాక్సెప్టెన్స్ క్రైటీరియా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని సక్సెస్ క్రైటీరియా అంటారు. దాన్ని ప్రిపేర్ చేసేది ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ అప్రూవ్ చేసేది ప్రాజెక్ట్ స్పాన్సర్. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ప్రాజెక్ట్ స్పాన్సరే చేస్తారు. అండ్ ద రిస్క్ అసెస్మెంట్ కంప్లీటెడ్. ఐడెంటిఫై ఇనిషియల్ పొటెన్షియల్ రిస్క్స్ ఆర్ ప్రాజెక్ట్ రిస్క్, ఎవాల్యూట్ దేర్ ఇంపాక్ట్ అండ్ ప్రాబబిలిటీ అండ్ ప్రిపేర్ ద మిటిగేషన్ ప్లాన్. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడే కొన్ని ఇన్బిల్ట్ గా కొన్ని రిస్క్స్ అనేది ప్రీ డిఫైన్డ్ ఆర్ ప్రీ ఐడెంటిఫైడ్ రిస్క్ అన్నిటిని ఐడెంటిఫై చేసి వాటికి రిలేటెడ్ మిటిగేషన్ ప్లాన్ ని ముందుగానే ప్రిపేర్ చేస్తారు. సో దాన్ని ప్రిపేర్ చేసేది ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ అప్రూవ్ చేసేది ప్రాజెక్ట్ స్పాన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటి? ఇష్యూ మేనేజ్మెంట్ ప్రాసెస్. డిఫైన్ ద ప్రాసెస్ ఫర్ లాగింగ్, ట్రాకింగ్, ఎస్కలేటింగ్ అండ్ రిజాల్వింగ్ ద ప్రాజెక్ట్ ఇష్యూ. సో ప్రాజెక్ట్ లో వచ్చే ఇష్యూస్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి ట్రాక్ చేసి ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి అన్నిటికీ కూడా రిజాల్వ్ చేసేదాన్ని ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. దీన్ని కూడా ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. దాన్నే ప్రాజెక్ట్ మేనేజర్ ప్రిపేర్ చేస్తారు ఆర్ పిఎంఓ ఆర్ ద ప్రాజెక్ట్ స్పాన్సర్ కూడా ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ అజంప్షన్స్ అండ్ ద కన్స్ట్రెయిన్స్ అండ్ ద డాక్యుమెంట్. ఏంటిది? మన ప్రాజెక్ట్ లో వచ్చే అజంప్షన్ ని ముందుగానే ఐడెంటిఫై చేయాలి. రికార్డ్ ఆల్ ద అజంప్షన్స్ అండ్ ద ప్రాజెక్ట్ కన్స్ట్రెయిన్స్ దట్ మే ఇంపాక్ట్ ద ప్రాజెక్ట్ డెలివరీ. సో కొంతమంది ప్రీ ఐడెంటిఫైడ్ గానే అజంప్షన్స్ అన్ని చేస్తారు. అన్ని ముందుగా ఐడెంటిఫై చేసేది ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ దాన్ని అప్రూవ్ చేసేది ప్రాజెక్ట్ స్పాన్సర్. నెక్స్ట్ చెక్ లిస్ట్ ఏంటి? ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ చెక్ లిస్ట్. కమ్యూనికేషన్ ప్లాన్ ప్రిపేర్డ్. డిఫైన్ ద కమ్యూనికేషన్ ఛానల్స్, మీటింగ్ కంటెంట్స్ అండ్ రిపోర్టింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ ద ఎస్కలేషన్ పాత్స్. ప్రిపేర్డ్ బై ది ప్రాజెక్ట్ మేనేజర్, అప్రూవ్డ్ బై ది ప్రాజెక్ట్ స్పాన్సర్. అసలు కమ్యూనికేషన్ ప్లాన్ అంటే ఏంటి? మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయ్యాక ఎంత మందితో స్టేక్ హోల్డర్స్ తో కమ్యూనికేట్ అవుతాం, వాళ్ళని వయా ఈమెయిలా, వయా థీమ్స్ మెసేజా, ఎలా ఇన్ ఫేసా అనేది డైరెక్ట్ గా కమ్యూనికేషన్ చెప్పేదాన్ని కమ్యూనికేషన్ ప్లాన్ ప్రిపేర్. దాన్ని కూడా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రిపేర్ అవుతారు. అండ్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్డ్ ద ప్రాజెక్ట్ గవర్నెన్స్ మోడల్, డెసిషన్ మేకింగ్ అథారిటీ, స్టీరింగ్ కమిటీ అండ్ ఎస్కలేషన్ హైరార్కీ. అంటే ఏంటి? ప్రాజెక్ట్ గవర్నెన్స్ అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు యాజ్ పర్ ఆర్గనైజేషన్ పాలసీస్ పరంగా గవర్నెన్స్ అనేది ఫాలో అవ్వాలి.
సో ఆ గవర్నెన్స్ ఫాలో అవుతున్నామా లేదా అనేది మంత్లీ గవర్నెన్స్ కాల్స్‌లోని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఆళ్ళు చేసే వాళ్ళే స్టేక్ హోల్డర్స్ అంటారు. ఆ స్టీరింగ్ కమిటీ మెంబర్స్ అంటే కూడా ప్రాజెక్ట్ మేనేజర్స్, ఇంకా హైయర్ ప్రోగ్రామ్ మేనేజర్స్, లైన్ మేనేజర్స్ అండ్ ఆల్సో స్పాన్సర్స్ వీళ్ళందరినీ కూడా స్టీరింగ్ కమిటీ మెంబర్స్ అంటారు. సో ఈ ప్రాజెక్ట్ గవర్నెన్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ ద పిఎంఓ మేనేజర్ అండ్ అప్రూవ్డ్ బై ది ప్రాజెక్ట్ స్పాన్సర్. సో and the next one, change management process defined. Define the process and requesting, reviewing and approving, implementing the project changes. సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు ఎన్ని చేంజెస్ వస్తుందో అవన్నిటిని కూడా క్లియర్గా డాక్యుమెంట్ చేసేది, ప్రిరైజ్ చేసేది ప్రాజెక్ట్ మేనేజర్ అయితే, అప్రూవ్ చేసేది ప్రాజెక్ట్ స్పాన్సర్. అండ్ రైడ్ లాగ్ క్రియేటెడ్. Create the RAID log to monitor the risk, assumptions, issues and the dependencies throughout the project. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ చెక్ లిస్ట్. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేది ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ అప్రూవ్ చేసేది ప్రాజెక్ట్ స్పాన్సర్. అండ్ ప్రాజెక్ట్ రిపాజిటరీ క్రియేటెడ్ అంటే మన ప్రాజెక్ట్లోని ఎలాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక రిపాజిటరీలో సేవ్ చేయాలి. దాన్ని షేర్ పాయింట్ కానీ, థీమ్స్ కానీ, కాన్ఫరెన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే డాక్యుమెంట్ సేవ్ చేసే స్టోరేజ్ వన్. సో వాటిని రిపాజిటరీస్ అని అంటారు. దీన్ని ప్రాజెక్ట్ మేనేజర్ ప్రిపేర్ చేస్తారు అండ్ పిఎంఓ ఆర్ ప్రాజెక్ట్ స్పాన్సర్ కూడా ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఏంటి, టూల్స్ అండ్ యాక్సెస్ ప్రొవైడెడ్. ఎన్ష్యూర్ ఆల్ ద ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ హ్యావింగ్ ద యాక్సెస్ టు రిక్వైర్డ్ ద టూల్స్ అండ్ అప్లికేషన్స్ అండ్ ద సిస్టమ్స్. సో మనం ప్రాజెక్ట్లో వర్క్ చేసిన ప్రతి టూల్స్కి అన్నిటికీ కూడా మనకి యాక్సెస్ ఉండాలి. ఇదంతా కూడా ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఐటీ టీమ్ ఆర్ ద ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ఐటీ మేనేజర్ ఆర్ ద ప్రాజెక్ట్ మేనేజర్ విల్ బి అప్రూవ్డ్. వీళ్ళు అప్రూవ్ చేస్తారు. Vendor contracts completed. Ensure all the contract statement of the work and the purchase order and the legal documents. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మ్యాండేటరీగా వెండర్తో ఉండేటప్పుడు ఈ కాంటాక్ట్స్ అన్ని కూడా మనం మెయింటైన్ చేయాలి. అండ్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ప్రొక్యూర్మెంట్ టీమ్. అంటే మన వెండర్, థర్డ్ పార్టీ వెండర్స్ నుండి మనం ఎప్పుడైనా వర్క్ తీసుకున్నా వాళ్ళ టూల్స్, టెక్నిక్స్ అవన్నీ యూజ్ చేసుకున్నా కూడా ప్రొక్యూర్మెంట్ టీమ్ ఉంటారు. ఆ మేనేజర్ వీటిని ప్రిపేర్ చేస్తారు. వాటిని ఎవరైతే అప్రూవ్ చేస్తారంటే ప్రొక్యూర్మెంట్ మేనేజర్ ఆర్ ద ప్రాజెక్ట్ స్పాన్సర్ అప్రూవ్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ చెక్ లిస్ట్ ఏంటి, ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ చెక్ లిస్ట్. క్వాలిటీ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే డిఫైన్ ద క్వాలిటీ స్టాండర్డ్స్, రివ్యూ ద ప్రాసెస్, టెస్టింగ్ అండ్ ద అప్రోచ్ అండ్ యాక్సెప్టెన్స్. అండ్ క్యూఏ లీడ్ విల్ బి ప్రిపేర్డ్ అండ్ ద ప్రాజెక్ట్ స్పాన్సర్ విల్ బి అప్రూవ్డ్. అంటే మన ప్రాజెక్ట్లోనున్న క్వాలిటీ 100% క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అవన్నీ కూడా మెయింటెనెన్స్లో ఉన్నాయా లేదో కూడా ప్రిపేర్ చేసేది క్యూఏ లీడ్స్ ప్రిపేర్ చేస్తారంట. సమ్టైమ్స్ ప్రాజెక్ట్ మేనేజర్. Resource onboarding completed. Ensure all the projects and the resources and are onboarded, have completed and mandatory trainings have to be required systems. సో మనం ఎవరినైతే ప్రాజెక్ట్లోకి రిసోర్సెస్ని హైర్ చేసుకున్నా వాళ్ళు మ్యాండేటరీ ట్రైనింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయా లేదో కూడా చెక్ చేసుకుంటారంట. సో దాన్ని ప్రిపేర్ చేసేది హెచ్ఆర్ ఆర్ ఐటీ ఆర్ ద ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ దాన్ని అప్రూవ్ చేసేది ప్రాజెక్ట్ మేనేజర్. సో బిఫోర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఈ చెక్ లిస్ట్లు అన్నీ కూడా మ్యాండేటరీగా ఉండాలి. నెక్స్ట్, dependencies identified. Identify the internal and the external dependencies that could impact the timeline in the deliverables. అంటే మన ప్రాజెక్ట్కి ఎటువంటి డిపెండెన్సెస్ ఉన్నా కూడా ముందుగానే ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఐడెంటిఫై చేయాలి. అండ్ ఆల్సో ఆ చెక్ లిస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకుంటారు. ఇదంతా కూడా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రిపేర్ చేస్తారు అండ్ ప్రాజెక్ట్ స్పాన్సరు దీన్ని అప్రూవ్ చేస్తారు. కిక్ ఆఫ్ ప్రెజెంటేషన్ ప్రిపేర్డ్. సో ఈ మెటీరియల్ అంతా తీసుకొని ఎవరు ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తారు, ప్రిపేర్ ద ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఓ కవరింగ్ ద ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, స్కోప్, మైల్ స్టోన్, గవర్నెన్స్, రిస్క్స్ ఇన్ ద టీమ్ ఇంట్రొడక్షన్స్. సో ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్న డీటెయిల్స్ అన్నిటినీ కూడా క్లియర్గా మెన్షన్ చేసేదే ఇది ఒక కిక్ ఆఫ్ ప్రెజెంటేషన్ని ప్రిపేర్ చేస్తారంట. ప్రాజెక్ట్ మేనేజర్ ప్రిపేర్ చేస్తాడు అండ్ ప్రాజెక్ట్ స్పాన్సర్ దాన్ని అప్రూవ్ చేస్తాడు. నెక్స్ట్, కిక్ ఆఫ్ మీటింగ్ కండక్టెడ్. సో కండక్ట్ the formal project kick-off meeting to align all the stakeholder on the project objectives, roles, timelines and the expectations. సో ప్రాజెక్ట్లో జరుగుతున్నదంతా కూడా డెలివరబుల్స్ ఏం చేయాలి, ఎన్ని కమ్యూనికేషన్ ప్లాన్స్ ఉంటాయి, ఎన్ని డెలివరబుల్స్ని ఏ స్టేజ్లో మనం రిలీజ్ చేయాలి, ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క రోల్స్ ఏంటి, వాళ్ళ యొక్క టైమ్ లైన్స్ ఏంటి, ఎంత టైమ్ లైన్స్లో ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ చేయాలి. అండ్ ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ అంతటికి కూడా మ్యాటర్ అనేది ప్రతి ఒక్కరికి ట్రాన్స్పరెన్సీగా వెళ్ళాలి.
సో దాన్ని ప్రిపేర్ చేసేది ప్రాజెక్ట్ మేనేజర్, కండక్ట్ చేసేది కూడా ప్రాజెక్ట్ మేనేజర్. దాన్ని ప్రిపేర్ చేసి కండక్ట్ చేసే ముందు ప్రాజెక్ట్ స్పాన్సర్కి పంపిస్తారు. అప్పుడు వాళ్ళు అప్రూవ్ చేస్తారు. వాళ్ళు అప్రూవ్ చేసినాకే ప్రాజెక్ట్ మేనేజర్ కిక్ ఆఫ్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ షేర్డ్. వన్స్ ఎప్పుడైతే ఆ మీటింగ్ అయిపోతుందో అదంతటిని కూడా డాక్యుమెంట్ షేర్ చేస్తారు. దాన్నే మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని అంటారు. సో డాక్యుమెంట్ అండ్ సర్క్యులేట్ ద కిక్ ఆఫ్ మీటింగ్ మినిట్స్, యాక్షన్ ఐటమ్స్, ఓనర్స్ అండ్ ద టార్గెట్స్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్. సో ఈ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్ లోని ఏమేం చేయాలో అన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసి, ఏ స్టేక్ హోల్డర్స్, ఏ రిసోర్సెస్ కి ఏ వర్క్, ఏ టార్గెట్స్ ఉన్నాయో అన్ని డేట్స్ తో సహా వాళ్ళకి షేర్ చేయాలి ఈ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ లో. దాన్ని ప్రాజెక్ట్ మేనేజర్ ప్రిపేర్ చేస్తాడు అండ్ ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ మేనేజర్. సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ చెక్ లిస్ట్ అంటారు. సో ఎవరైనా ఇంటర్వ్యూలోని అడిగినప్పుడు ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ చెక్ లిస్ట్ లోని ఏమేమి ఉంటాయి అని అడిగితే మీరు ఇవన్నీ చెప్పండి, ఈ చెక్ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్. సో మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం నేను డిస్క్రిప్షన్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళు అండ్ అప్రూవల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.